చాలా రోజుల తర్వాత గత 10 ఏండ్లలో కొలిక్కి రానటువంటి ఈ విభజన అంశాల గురించి ఇప్పుడు ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు. ఎట్లాంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది? మీకున్న సమాచారం ఏంటి? ఏం చెప్తారు? అంటే మొదటిగా మా అభిప్రాయం అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకునేది మాలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్టం లేదనో, కష్టమనో, లేకపోతే ఇంకా వేరే ఆపాదిస్తుంది, అది వాస్తవం కాదు. వాళ్ళిద్దరు ఒక్కసారి కాదు 50 సార్లు కలుసుకొని ప్రేమలేఖలు రాసుకొనియండి, ఎక్కడైనా కలుసుకొని, ఢిల్లీలో కలుసుకొని, ఇక్కడ కలుసుకొని, అమెరికాలో కలుసుకొని, ఎక్కడైనా కలుసుకో, అది మీ వ్యక్తిగతం. కానీ ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వ్యక్తులు కాదు. ఇరు రాష్ట్రాలకి, అంటే ఇక్కడ 4 కోట్లకు అక్కడ 7 కోట్ల ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళు. ఒక వ్యవస్థలో భాగస్వాములు వాళ్ళు. వాళ్ళు ఏది చేసినా అది ప్రజలకి నష్టం జరగని రీతిలో ఉండాలి. అయితే మేము ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఏ విభజన అయితే వద్దన్నారో, ఏ విభజన అయితే వ్యతిరేకించిండ్రో, ఏ విభజన జరగకూడదని ఆశించిండ్రో, అనేక రకాల అవాంతరాలు పెట్టిండ్రో, నరరూప రాక్షసుల్లాగా అరివీర భయంకరమైన మనుషుల్లాగా ప్రయత్నాలు చేసిండ్రో, ఎంత హింస, ఎంత రక్తపాతం, ఎంతమందిని చంపిండ్రో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఉండడానికి ఎంత ప్రయత్నాలు చేయాలో అంత చేసిండ్రు. కాబట్టి అటువంటి పార్టీలో ఉన్న మనుషులు ఇద్దరు ఈరోజు తెలంగాణ విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద మాట్లాడుకుంటుండంటే మాకైతే సిగ్గు అనిపిస్తున్నది, అవమానం అనిపిస్తున్నది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తున్నది. నిజంగా ఇందులో కృష్ణా జలాలకు సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా కొద్దిగా తెలంగాణకు బకాయిలు రావాల్సిందిగా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వీటి మీదనే చర్చలు కొనసాగుతాయా, లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కేసీఆర్ని జీరో చేసే దిశగా అలాంటి చర్చలు ఏమన్నా కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు సరే ఆ చర్చలు చేసుకోవాలనుకుంటే ఇక్కడికి ఏం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫేస్ టైమ్లు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి, లేకపోతే ఇంకా అనేక రకాల వైర్లెస్ కనెక్షన్ల ద్వారా మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈరోజు నేను అనుకోవడం అయితే, చంద్రబాబు నాయుడు గారు పదే ఎప్పుడైనా కానీ హైదరాబాదు ఊసెత్తకుండా, పేరెత్తకుండా మాట్లాడు. మొన్న కూడా ప్రమాణ స్వీకారం కానీ, పార్టీ సమావేశాల్లో కానీ అనేక సందర్భాల్లో హైదరాబాద్కి నేను ఒక ట్రేడ్ మార్కుని అనేదాన్ని ప్రతి చోట మాట్లాడుకునే ఒక అలవాటు ఆయనకున్నది. దాంట్లో భాగంగా ఒక రాజరిక ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు అట్నే మాట్లాడతారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ గడువు కాలంలో నువ్వు పనిచేసినావు, అది నీ ఇంట్లో సొమ్ము కాదు, నీ కష్టార్జితం కాదు, ప్రజల కష్టార్జితంతో రోడ్డు వేసినా, లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఐటీ వచ్చినా, పార్కులు వచ్చినా, లేకపోతే ఫ్లైఓవర్లు వచ్చినా, ఏది వచ్చినా అది ప్రజల సొమ్ము. అది ఆయన ఇంట్లో తెచ్చింది కాదు, వాళ్ళ కష్టార్జితం కాదు, ఆ కుటుంబ కష్టార్జితం కాదు, చెమట చుక్కలు కాదు అవి. అయితే వాళ్ళకి ఏముందంటే నాది 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 అని చెప్పుకునే ఒక అహంభావం, అహంకారం వాళ్ళలో నాటకపోయి ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ఆయన ఎన్ని రోజులు అయింది, 3 వారాలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఆయన అక్కడ చక్కదిద్దుకోవడానికే ఇంకా సమయం సరిపోతలేదు. అక్కడనే రివ్యూలు ఇంకా మొదలు కాలే. ఇక్కడ వచ్చి హైదరాబాదులో ఈ జెండాలు రెపరెపలాడించాలి, ఈ రాచరిక పోకలు చూయించుకోవాలి, చంద్రబాబు అనే ఒక రాజయోగాన్ని చూయించుకోవడానికే ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా కనపడుతుంది. లేకపోతే ఇంతకుముందు చాలాసార్లు వచ్చిండు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో పోయిండు. ఆయన ఇల్లు ఇక్కడనే ఉన్నది, వస్తాడు పోతాడు, అందరు వస్తారు, ఏదో జరుగుతుంది. ఆయనకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా హాస్పిటల్ ఇక్కడనే కదా, ఇడికే పోతారు కదా, డాక్టర్లు అందరూ ఇక్కడ వాళ్ళే కదా, ఆయన రావద్దని అంటలేం. కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి లేనప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి ఏంది, ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఈ ఊరేగింపులు, ఇప్పుడు ఎందుకు ఈ నినాదాలు, ఇప్పుడు ఎందుకు ఈ ఫ్లెక్సీలు, ఇప్పుడు ఎందుకు ఈ ఆడంబరాలు అంటే ఇవన్నీ చూసిన తర్వాత అనుమానం రాదా? ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు దీని మీద. హైదరాబాద్ మొత్తం ఎల్లోమయమైపోయింది. నిన్న కూడా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు తెలుగు తమ్ముడు. తెలంగాణలో టీడీపీ మళ్ళీ ఏమన్నా ఇక్కడ వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు బాబు ఎంట్రీతో? వాళ్ళ కోరికలు ఉండడం, వాళ్ళకి ఆశలు ఉండడం,
వాళ్ళు ప్రయత్నాలు చేయడం అయితే చేస్తారు. ఉమ్, నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో వేరే మొక్కుబడి పేరుతోటి వచ్చి ఆయన ఒక యాత్ర చేసిపోయిండు, ఉమ్, ఈయన ఒక యాత్ర చేస్తూ ఇప్పుడు మనోళ్ళు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి పోయిండు. ఉమ్, మరి ఆయన కూడా ఇట్లా చేసిండా? ఓకే. చేసిండా? ఉమ్. లేదు, ఎక్కడ లేదు. మన మంత్రులు కూడా పోయొచ్చారు కదా, అవును. వెంకటేశ్వర స్వామి మొక్కున్నోళ్ళు ఉమ్, మొక్కు ప్రకారం పోయొచ్చారు కదా. ఉమ్, ఆ? ఉమ్, మొక్కు తీరని వాళ్ళు ఇంకా అట్లే ఉన్నారు అనుకో, ఉమ్, గడ్డాలు ఉన్నాయి, మీసాలు ఉన్నాయి, ఉమ్, ఇంకా ఆ దేశాల్లో ఉన్నారు, అది వేరే విషయం. ఉమ్, మొక్కు తీరిన వాళ్ళు అయితే పోయొచ్చాను కదా, ఉమ్. మరి వాళ్ళు ఇట్లా చేసిందా? కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టిన, హైటెక్ సిటీ నేనే తెచ్చిన, ఇవన్నీ అభివృద్ధి చేసిన అని చెప్తుంటాడు కదా, వాస్తవమేనా? నిజం ఉందా దాంట్లో ఏమన్నా? మరి ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే ఉమ్, మరి నిజాంను మించిన గొప్పోళ్ళు లేడు. మనం అదే మాట్లాడుకుంటే ఉమ్, ట్యాంక్ బండ్ వాళ్ళదేనా, ఉమ్, ఆ ఉమ్, సెక్రటరియట్ వాళ్ళదేనా, ఉమ్, అసెంబ్లీ వాళ్ళదేనా, ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళదేనా, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళదేనా, ఫీవర్ హాస్పిటల్ వాళ్ళదేనా, ఉమ్, ఇక్కడున్న మొత్తం సమస్త సంపద ఏదైతే ఉందో ఆఖరికి ఈ రోజు కూడా అండర్ గ్రౌండ్ ఏదైతే డ్రైనేజ్ వాడుతున్నామో అది కూడా వాళ్ళదే కదా. అవును. మూసీ నది కత్వాలని వాళ్ళే కదా. ఉమ్, ఇవి సింగూరు నీళ్లు తాగుతున్నాం కదా, సింగూరు కట్టించింది ఎవరు, ప్రణాళిక రూపకల్పన చేసింది వాళ్ళే కదా. మెదక్ దగ్గర ఏడుపాయలు ఎవరు చేసిండు, వాళ్ళే కదా. 1895 కట్టిండు అది. ఉమ్, పోచంపాడు రూపకల్పన వాళ్ళదే కదా, ఉమ్. నాగార్జున సాగర్ రూపకల్పన వాళ్ళదే కదా. మరి అన్ని వాళ్ళే చేసింది కదా, మరి వాళ్ళకంటే గొప్పలు లేరని చెప్తామా? ఓకే. ముఖ్యంగా ఈ 7 మండలాల విషయం ఏంటి అసలు? 7 మండలాలని గతంలో టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అంటే గతంలో అప్పుడు మనోళ్ళే వాళ్ళకి అప్పగించారని ఒక చర్చ కూడా ఉంది. 7 మండలాలు ఏంది అసలు? మన వాటాలో మన రాష్ట్రానికి రావాల్సిన 7 మండలాల్లో అటుపోయినాయి అని అంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అప్పుడు? ఇప్పుడు ఏం చర్చలు చేస్తారు దాని మీద? ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముంపుకు సంబంధించి బ్యాక్ వాటర్ సంబంధించి ఏదైతే వాళ్ళ ప్రణాళికలో ఉందో దాన్ని వాస్తవంగా చెప్పాలంటే నేను అదే అడుగుతున్నా, మీ ద్వారా కూడా అడుగుతున్నా, మీడియా ద్వారా, 7 మండలాలు విభజన ఒప్పంద హామీలో ఉన్నాయా? ఉంటే చూపించండి. ఉమ్, ఈయన అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో ఆర్డినెన్స్ జారీ చేసి దుర్మార్గంగా రాజ్యాంగేతరంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి మోడీ గారిని బ్లాక్మెయిల్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆర్డినెన్స్ వారు 7 మండలాలు దొంగచాటుగా ఉమ్, ఆయన తీసుకున్నాడు. కానీ ఎక్కడుందో చెప్పండి, ఉమ్, ఏ ఒప్పందంలో ఉంది? ఏ ఒప్పందంలో ఉంది? ఉమ్. ఎందుకు ఈ దగులుబాజీ మాటలు, నీతి తప్పిన మాటలు, దుర్మార్గమైన మాటలు? సిగ్గు శరమున్నోడు ఎవడు ఇట్లా మాట్లాడు, మీ- చీమునెత్తున్నోడు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మీరు ఒక ఉద్యమకారుడిగా ఉన్నాడు గతంలో, మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరు భేటీ వెనక ఒక కీలకమైన రహస్యాలు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? తెలంగాణకి అన్యాయం జరిగే ఏమన్నా కనిపిస్తూ ఉందా సిచ్యువేషన్? మేము మొదటి డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే, మీ ఈ లవ్ లెటర్ రాసుకున్నారు, ఈరోజు కలవబోతున్నారు, మంచిదే, మేము వద్దంటలేము, ఎన్నిసార్లు అయినా కలుసుకోండి, ఎవడు వద్దంటాడు?